హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జేడీ కేడీ ఇన్స్పెక్టర్ సంధ్యకి మాటిస్తారు కదా, ఆ విక్కీని ఖచ్చితంగా కాల్చి పొడిచి పొడిచి చంపుతాను. ఏ ఆడపిల్ల వైపైనా కన్నెత్తి చూడాలన్నా ఎవ్వరికైనా వెన్నులో వణుకు పుట్టేలా చేస్తాను అని ఇన్స్పెక్టర్ సంధ్యకి మాటిచ్చేసరికి పాపం ఇన్స్పెక్టర్ సంధ్య స్వర్గానికి వెళ్ళిపోతుంది. ఇంకా అలా తను చనిపోయేసరికి జేడీ కేడీ ఇద్దరు ఇన్స్పెక్టర్ సంధ్య ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఒక అరెస్ట్ వారెంట్ని రెడీ చేసి మినిస్టర్ ఇంటికి బయలుదేరుతారు. జేడీ కేడీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, మినిస్టర్ గారు, మీ అబ్బాయి విక్కీ ఒక క్రిమినల్ కేసులో అరెస్ట్ అవ్వాలి, సో అతన్ని పిలిస్తే మేము అరెస్ట్ చేస్తాం, అతన్ని మేము కస్టడీలోకి తీసుకోవాలి అని అంటారు. ఏంది, నా కొడుకు విక్కీయా? వాడెక్కడున్నాడో నాకేం తెలుసు జేడీ, వాడు కనిపించటం లేదు, అందుకే నేను కూడా మీ సార్ అయినా ఇదిగో సాధు నాయక్ని పిలిపించి మాట్లాడుతున్నా. నా కొడుకు ఎక్కడా అని నేనే మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న రాత్రి కొంతమంది వచ్చి, అడవిలో ఉండే అన్నలు వచ్చి మా వాణ్ణి ఏం చేశారో తెలీదు, అప్పటి నుండే వాడు కనిపించకుండా పోయాడు, కాబట్టి వాణ్ణి వెతకాల్సిన బాధ్యత నీదే జేడీ అని రివర్స్లో మాట్లాడుతుంది మినిస్టర్ తాయారు. జేడీ కేడీకి సీన్ అంతా అర్థమైపోతుంది. ఓహో, ఇలా వచ్చారా అని మనసులో అనుకుంటూ, సరే మేడం, మీ కొడుకు విక్కీని అడవిలో అన్నలు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారేమోనని మీకు అనుమానం ఉంది కదా, రేపు వాడు దొరికిన తర్వాత కూడా వాళ్ళే వాడిని చంపేసిన మీ గుండెని ధైర్యంగా ఉంచుకోండి, సరేనా అని జేడీ కేడీ ఇద్దరు పవర్ఫుల్గా అక్కడి నుండి వెళ్తుంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మినిస్టర్ తాయారు. సాధు, అంటే నా కొడుకుని చంపేస్తారంటావా వీళ్ళు అని అంటారు. ఏమో మేడం, అయినా మా టీం వాళ్ళు ఎందుకు చంపుతారు మేడం, మీరన్నారు కదా ఎవరో కిడ్నాప్ చేశారని, వాళ్ళు బ్రతికుంచొచ్చు, లేకపోతే చంపేయచ్చు, త్వరలోనే మీ అబ్బాయి విక్కీ ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను, జై హింద్ మేడం అని అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడనమాట సాధు నాయక్. ఒక్కసారిగా టెన్షన్ స్టార్ట్ అవుతుంది మినిస్టర్ తాయారుకి. కేడీ జేడీతో ఖచ్చితంగా విక్కీ వాడి మొబైల్ యూస్ చేయడు, వేరే మొబైలే యూస్ చేస్తాడు, కాబట్టి ఎలా అయినా మనం వాడిని ట్రేస్ చేయాలన్నా కష్టమే కదా అని అంటారు. కరెక్టే, కానీ నువ్వు గమనించావా జేడీ, ఇంట్లో కేవలం మినిస్టర్ తాయారు మాత్రమే ఉంది, వాళ్ళ కొడుకు అభి అక్కడ లేడు. ఇప్పుడు మనమిచ్చిన జలక్కి తాయారు ఖచ్చితంగా గడగడ వణుకుతూ ఆ అభి వాళ్ళ తమ్ముడికి కాల్ చేస్తుంది, వాళ్ళ తమ్ముడే ఆ విక్కీ ఎక్కడున్నాడో తెలిసేలా చేస్తాడు అని అంటారు జేడీ. ఎస్ జేడీ, వాడి మొబైల్ నెంబర్ ట్రేస్ చేసి కాల్ డేటా తీసుకుంటే చాలు, ఎక్కడున్నాడో తెలిసిపోతాడని చెప్పి ఇంకా అలా ట్రేస్ చేస్తారనమాట జేడీ కేడీ. ఇంకా అలా అభిని వెళ్ళి, అంటే మినిస్టర్ తాయారు వాళ్ళ తమ్ముడిని వెళ్ళి పట్టుకొని వాడి ద్వారా విక్కీ దగ్గరికి వెళ్తారు జేడీ అండ్ కేడీ. ఒక సీక్రెట్ ఏరియాలో బార్డర్స్, వేరే రాష్ట్రాల బార్డర్స్లో ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళి అలా ఇంకా టెన్షన్తో అటు ఇటు తిరుగుతుంటే, నీ మృత్యువు వచ్చిందిరా అని ఒక సౌండ్ వినపడుతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ జేడీ కేడీ కనబడతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు విక్కీ. ఇంకా వాళ్ళ నుండి పరిగెత్తుకొని వెళ్ళాలన్నా సరే వెళ్ళనివ్వకుండా జేడీ వాడి జుట్టు పట్టుకొని వాడిని కిందకేసి కొట్టి వాడి గుండెలపై కాళ్ళు పెట్టి వాడిని దారుణంగా చంపుతుంది జేడీ. ఇంకా కేడీ కూడా ఏదైతే డాక్టర్ ఇన్స్పెక్టర్ సంధ్యకి జరిగాయి అని చెప్పారో వాటన్నిటినీ చేస్తాడనమాట వీడికి కూడా, విక్కీకి కూడా కేడీ. అలా ఇంకా జేడీ కేడీ ఇద్దరు కలిసి ఆ మినిస్టర్ కొడుకు విక్కీని చంపేస్తారు. ఇప్పుడు వీడి శవాన్ని చెట్టుకి వేలాడదీసి మినిస్టర్కి గిఫ్ట్గా ఇద్దాం కేడీ అని అంటుంది జేడీ. ఎస్ అని చెప్పి ఇంకలా ఇద్దరు కలిసి వాడి శవాన్ని చెట్టుకి వేలాడదీస్తారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. మినిస్టర్ తాయారుకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇంకా చెట్టు దగ్గరికి వెళ్తుంది. జనాలందరూ గూడి ఉంటారు. జేడీ కేడీ అప్పుడే కార్లో కిందకి వస్తారు. అయ్యో మినిస్టర్ గారు, మీరన్నట్టే జరిగిందండి, ఆ అన్నలు చంపేస్తారా అని అనుకున్నాం, నిజంగానే చంపేశారండి అని అంటుంది జేడీ. మినిస్టర్ తాయారు చూస్తూ ఉంటుంది జేడీ వైపు. కొడుకుని సరిగ్గా పెంచుంటే
ఇలా జరిగేది కాదు కదా తాయారు అని అంటుంది జేడి. ఏయ్ జేడి అని, ఏయ్ తాయారు, మాట్లాడే అర్హత లేదు. అర్హత లేదు నీకు. నీ కొడుకని వాణ్ణి కాపాడడానికి అవుట్స్కట్స్కి పంపించి దాచిపెడతావా? నువ్వొక అమ్మవా? ఆడజాతిలో పుట్టినదానివా? నువ్వు నిజంగా ఒక ఆడదానివైతే నీ కొడుకును అలా పెంచవు. ఆడపిల్లకి అమ్మకి చెల్లికి అక్కకి తేడా తెలిసేలా నీ కొడుకుని నువ్వు పెంచుంటే ఒక అమ్మాయి జీవితం నాశనం అయ్యేది కాదు. ఇంకొక ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి జీవితంలోకి ఇదిగో ఇలాంటి నీచుడు అడుగు పెట్టేవాడే కాదు. నా కొడుకు నా కొడుకు అంటున్నావు కదా, మరి నీ కూతురు ఒకవేళ ఇలాంటి ప్లేస్లో ఉంటే ఏం చేసేదానివి అని అడుగుతుంది జేడి. నా కూతురు అలా చేస్తే అని అంటాడు. అవును, కూతురు వేరు కొడుకు వేరా? అంటే నీ పిల్లలు వేరే వాళ్ళ పిల్లలు కాదు. ఒక ఆడపిల్లల్ని ఎంత ఆశతో కని పెంచుతారో తెలుసా నీకు తల్లిదండ్రులు? ఒక ఆడపిల్ల పుట్టిందంటే ఒకప్పుడు వేరుగా ఉండేది, ఇప్పుడు వేరుగా ఉంటుంది. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే కేవలం పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, వంట రావాలి, ఇంటి పన్ను రావాలనే వరకే ఉండేవాళ్ళు. కానీ తర్వాత విప్లవాలు మొదలైన తర్వాత ఆడపిల్లని కూడా మగపిల్లవాడితో సమానంగా చదివించి తనకంటూ ఒక హక్కులని కల్పించి ఆడపిల్లలే మగవాళ్ళని దాటుకొని ధీటుగా ప్రతి రంగంలో ఏలుతున్న మహారాణులు ఆడవాళ్ళు. అలాంటి ఆడవాళ్ళని జాగ్రత్తగా కని వాళ్ళని ఎలాంటి చెడు సావసాలు లేకుండా పెంచి వాళ్ళ కలల్ని నెరవేర్చుకునేలా చేసిందే ఇన్స్పెక్టర్ సంధ్య వాళ్ళ తల్లిదండ్రులు. ఆ అమ్మాయిని వేరే వృత్తిలోకి తీసుకురావచ్చు, కానీ న్యాయాన్ని గెలిపించడానికి తన్ని పోలీసు వృత్తిలోకి తీసుకువచ్చారు వాళ్ళ నాన్నగారు. అలాంటిది ఒక గౌరవమైన వృత్తిలో ఉన్న ఒక ఆడపిల్లని చూడకుండా నీ కొడుకు చేసిన దుర్మార్గానికి ఎవరు సమాధానం చెప్తారు? ఇదే ఆ రక్త తర్పణం. నీ కొడుకు శవంతోనైనా వీధిలో తిరుగుతున్న నీ కొడుకు లాంటి మృగాలు ఎవ్వడికైనా కళ్ళు తెరుచుకోవాలి. ఆడపిల్ల వైపు చూడాలంటే ఇలాగే చెట్టుకు వేలాడతీస్తారు అని తెలియాలి, తెలిసి తీరాలి అని గట్టిగా చెప్తుంది జేడి. ఇంకా మినిస్టర్ తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చి అక్క విక్కీ బాబుని గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడక్క అని ఏడుస్తూ ఉంటాడు. విక్కీ బేటా అని దగ్గరికి వెళ్ళాలన్నా సరే వెళ్ళలేకపోతూ ఉంటుంది తాయారు. ఇంకా మీ పనులు మీరు చేసుకోండి. దిస్ ఈజ్ జేడి సైనింగ్ ఆఫ్. పదకేడి వెళ్దాం, మన పని అయిపోయింది అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారు జేడి కేడి. ఇది ఇలా ఉండగా జేడి కేడి జగదాత్రి కేదార్గా ఇంటికి వచ్చేస్తారు. అప్పుడే కరెక్ట్గా జేడి కేడి ప్రెస్ మీట్ అయితే ఇంకా పాత ప్రెస్ మీట్ని చూస్తూ ఉంటారనమాట. కౌశికి సుధాకర్ వాళ్ళందరూ ఎవరైతే మాధురి గారిని అండ్ ఇన్స్పెక్టర్ సంధ్య గారిని చంపారో వాళ్ళే మినిస్టర్ కొడుకు విక్కీ. సో ఆడవాళ్ళపై ఇలా అసభ్యంగా ప్రవర్తించిన ఆ మినిస్టర్ కొడుకు విక్కీని మా వాళ్ళు కస్టడీలోకి తీసుకునే లోపే వాళ్ళని కొంతమంది చంపేయడం జరిగింది అని ఇంకా జరిగిపోయిన ప్రెస్ మీట్ని చూస్తూ ఉంటారు కౌశికి వాళ్ళు. అప్పుడే జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. చూసారా బాబాయ్, దేవుడు వాడికి కరెక్ట్ శిక్షణ వేశాడు. లేకపోతే చూడండి, పిచ్చి అని ఒకటి అడ్డు పెట్టుకొని ఆ రోజు కూడా ఎలా ప్రవర్తించాడు. అయినా ఆడవాళ్ళపై చేయి వేస్తాడా? అందుకే వాడికి ఇలాంటి శాస్తి జరిగింది అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు కౌశికి సుధాకర్ వాళ్ళు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట జగదాత్రి అదంతా విని. జగదాత్రి రండి కూర్చోండి అని కూర్చోమని చెప్తారు. వదినా ఇంకేంటి విశేషాలు అని అడుగుతుంది. ఏముంటాయి దాత్రి, ఇదిగో ఆఫీస్కి వెళ్ళాలి అని అంటుంది కౌశికి. వదినా రేపేంటో మీకేం గుర్తులేదా అని అడుగుతుంది జగదాత్రి. రేపేముంది అని ఆలోచిస్తూ ఉంటారు. మావయ్య గారు మీకు కూడా గుర్తు రావటం లేదా అని అంటుంది దాత్రి. ఇంకా వెంటనే గుర్తు చేసుకుంటారనమాట సుధాకర్. గుర్తొచ్చిందమ్మా అని అంటారు. బాబాయ్ దాత్రి ఏంటిది, ఏం జరుగుతుందో నాకు చెప్పటం లేదు. కేదార్ నువ్వైనా చెప్పు కేదార్ అని అంటారు. అక్క రేపు నీ పెళ్లి రోజు అక్క అని అంటాడు కేదార్. ఒక్కసారిగా ఇంకా కౌశికి చూస్తూ ఉంటుంది. జగదాత్రి కేదార్ వాళ్ళందరూ హ్యాపీగా కౌశికి వైపు చూస్తారు. ఇంక ఇదంతా చూస్తూ వైజయంతి, నిషిక, యువరాజ్ అలా చూస్తూ ఉంటారు. వెంటనే యువరాజ్, అక్క రేపు నీ పెళ్లి రోజు కాబట్టి నీ మ్యారేజ్ డేని ఎప్పటికీ నీకు గుర్తుండిపోయేలా నేనంతా డెకరేట్ చేయించి నీకు మంచి పార్టీని ఇస్తానక్క అని అంటాడు యువరాజ్. చూడు యువరాజ్, నువ్వు మాత్రమే కాదు, అందరూ కలిసి ఈ పార్టీని ఇవ్వాలి, అదే నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అని అంటారు. ఇంకా వెంటనే కేదార్ యువరాజ్ వైపు చూస్తూ ఉంటారు. యువరాజ్ కేదార్ వైపు చూస్తూ ఉంటాడు. అక్క ఎవరో వాళ్ళని మన ఫ్యామిలీలోకి కలపొద్దక్క. రేపు నేను
బావని పిలుస్తాను అని యువరాజ్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇంక పాపం కేదార్ బాధపడుతుంటే, కేదార్ నువ్వు యువరాజ్ మాటలేం పట్టించుకోవద్దు, అయినా నువ్వు నాకు విష్ చేసావు, చాలా హ్యాపీగా ఉంది అని అంటారు కౌశికి. వదిన రేపు మీరు సంతోషంగా ఉండాలి వదిన అని అంటుంది ధాత్రి. ఇంక పాపం నవ్వుతూ ఉంటుంది కౌశికి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ కౌశికి పెళ్లి రోజు ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా అలా ఇల్లంతా డెకరేట్ చేసి పూల మాలలతో అంతా చేస్తూ ఉంటే యువరాజ్, ఇదిగోండి ఇక్కడ మొత్తం క్యాటరింగ్ అరేంజ్ చేయండి, ఇక్కడ ఇలా చేయండి అని చెప్పి చేపిస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా సురేష్, ఆదిలక్ష్మి వీళ్ళింటికైతే వస్తారు. అత్తయ్య ఎలా ఉన్నారు అని అడుగుతుంది కౌశికి. నాకేంటి బాగానే ఉన్నాను, కానీ మీరే అని అనేసరికి, ఆగండి పిన్ని గారు, ఎందుకని ఇప్పుడు కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు? అయినా ఈరోజు సురేష్ అన్నయ్య కౌశికి వదిన పెళ్లి రోజు. ఈరోజు మనం వాళ్ళ గురించి తప్ప వేరే దేని గురించి మాట్లాడకూడదు, మాట్లాడే అవసరం కూడా మనకి రాకూడదు అని చెప్పి ఇంకలా కామప్ చేసేస్తుంది ఆదిలక్ష్మిని జగదాత్రి. ఇంకా వైజయంతి కూడా అలా చూస్తూ ఉంటే శ్రీవల్లి పెళ్లి రోజు శుభాకాంక్షలక్క అని చెప్పి ఇద్దరికి ఇంకా మ్యారేజ్ డేకి అయితే విష్ చేస్తుంది. థ్యాంక్ యూ శ్రీవల్లి అని చెప్పి ఇంకా అలా కౌశికి సురేష్ ఇద్దరు కలిసి హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. జగదాత్రి కేదార్ హ్యాపీగా అందరినీ చూస్తూ ఉంటారు. దాత్రి, అందరినీ ఇలా సంతోషంగా చూస్తుంటే మనసంతా చాలా సంతోషంతో నిండిపోతుంది. నిజంగా ఇలాగే అందరూ కలిసుంటే బాగుంటుంది కదా అని అంటాడు. అవును కేదార్, నువ్వు ఈ వారసుడిగా ఇంటి వారసుడిగా నిరూపితమైతే ఖచ్చితంగా అందరూ కలిసే ఉంటారు, నువ్వేమీ బాధపడద్దు అని ఇంకలా చెప్తూ ఉంటారనమాట ధాత్రి. అప్పుడే కరెక్ట్గా కౌశికి అండ్ సురేష్ ఇద్దరు కేక్ కట్ చేస్తూ ఉంటారు. ఇంకా అందరూ క్లాప్స్ కొడతారు కౌశికి సురేష్ కేక్ కట్ చేస్తుంటే. అప్పుడే కరెక్ట్గా ఆదిలక్ష్మి, చూడు కౌశికి, ఈరోజు మీ పెళ్లి రోజు అవని ఏ రోజు అవని, కానీ ఒకటి మాత్రం నిజం, ఈ బాబు నీ బాబు కాదు, నీ ఇంటి వారసుడు వీడు కాడు. అలాంటప్పుడు వీణ్ణి ఎందుకు ఇంకా ఇంకా వెనకేసుకొని వస్తున్నావు? కరెక్ట్ కాదు, వీణ్ణి మర్యాదగా వదిలేసాయి అని అంటారు. అత్తయ్య, ఇప్పటికే మీకు చాలాసార్లు చెప్పాను, ఇంకా ఇంకా నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకండి, ఈ బాబు నా బాబే, ఎలా ఎలా మీతో నేను నిరూపితం చేయించుకోవాలి చెప్పండి అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది. చూడు, నీలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు, ఆ కేదార్ ఉన్నాడు, ఈ ఇంటి వారసుడే కాదు, కానీ ఈ ఇంట్లోనే పెంచుకుంటున్నారు. అలాగే వీడు కూడా రేపు ఆస్తిలో వాటా అడిగితే అప్పుడు నా కొడుకు జీవితం ఏమవ్వాలి అని అనేసరికి ఒక్కసారిగా సుధాకర్కి కోపం వస్తుంది. ఆదిలక్ష్మి, నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదమ్మా. కేదార్ని జగదాత్రిని పరాయి మనుషుల్లా ఎందుకు ఎందుకు అలా ట్రీట్ చేస్తున్నావు అని గట్టిగా అడుగుతారు. ఒక్కసారిగా ఇంకా ఆదిలక్ష్మి, అవును, తను మీ ఇంటి వారసుడు కాదు కదా, మరి మీ ఇంట్లో ఎందుకు ఉండనిచ్చారు? ఎందుకంటే మీ కారణాలు మీకుంటాయి, అలాంటివి మనం ఎదుగుతూ ఉన్నప్పుడే కట్ చేసేయాలి. మొత్తం ఎదిగిపోయాక కట్ చేసినా అప్పుడు ప్రేమలు ఆప్యాయతలు పోవు, అందుకే చెప్తున్నాను అని అంటుంది ఆదిలక్ష్మి. సుధాకర్ చాలా ఇంకా కోప్పడతారు. కౌశికి, చూడండి అత్తయ్య, మీరు ఎన్నైనా చెప్పండి, సరే మీరు నమ్మటం లేదు, నాకు సురేష్కి ఉన్న కొడుకు నా వాడు అంటే మీరు నమ్మటం లేదు కదా, నేను చెప్తాను, ఇప్పుడే సురేష్కి బాబుకి డిఎన్ఏ టెస్ట్ చేయించండి, మీరే చేయించండి, రిజల్ట్స్ పాజిటివ్ వస్తే అప్పటికైనా మీకు నమ్మకం కలుగుతుంది అని అంటారు. వెంటనే సుధాకర్ కూడా, చూడండి, ఇప్పుడు మీరు అంటున్నారు, నేను మీకు ఒకే ఒక్క మాటని చెప్తున్నాను, కేదార్ నా కొడుకు కాదని తనని ఊరికే ఇంట్లో ఉంచుతున్నానని మీరు అంటున్నారు. ఇప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాను, కేదార్ నా ఇంటి వారసుడో కాదో తెలియాలంటే ఒకే ఒక్క మార్గం ఉంటుంది, ఆ మార్గాన్ని ఎంచుకుంటాను అని అంటారు. బాబాయ్, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది కౌశికి. అవును, ఆ మార్గమే డిఎన్ఏ టెస్ట్. డిఎన్ఏ టెస్ట్ జరిగింది అంటే అప్పుడు నా కేదార్ నాకు కొడుకా కాదా అని తెలిసిపోతుంది కదా అని అంటారు సుధాకర్. ఒక్కసారిగా వైజయంతి షాక్లో ఉండిపోతుంది. ఇంకా అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి కేదార్. మావయ్య గారు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారని మనసులో అనుకుంటుంది. బో, నువ్వు అలా అంటే నేను ఊరుకోను అని అంటుంది. ఎందుకు ఊరుకో వైజయంతి? వాళ్ళని అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను, కాబట్టి నేను నిర్ణయం తీసేసుకున్నాను, నాకు కేదార్కి డిఎన్ఏ టెస్ట్ జరిపించాల్సిందే అని అనేసరికి కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. యువరాజ్ కోపంతో రగిలిపోయి తన దగ్గర ఉన్న ఫ్లవర్ వాజ్ని విసిరిగొట్టి లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఒకవేళ డిఎన్ఏ టెస్ట్లో పాజిటివ్ రిజల్టే వస్తుంది, అలా వచ్చిందే అంటే ఇంకేం లేదు, నేను అయిపోయినట్లే అని ఇంకలా ఆలోచిస్తూ ఉంటాడనమాట
యువరాజ్ అప్పుడే నిషిక వైజయంతి కూడా బో నా మాట వినటం లేదు. యువరాజ్ అబ్బోడా నువ్వైనా నా మాట వినరా, ఎలా అయినా ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ అని అంటారు. అమ్మా ఈ మధ్య కాలం మారిపోయింది కాబట్టి నేనిప్పుడు డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చాలనుకున్నా ఆ జగదాత్రి కేదార్ కళ్ళంతా నా మీదే ఉంటాయి, అసలే వాడు పోలీస్ కదా అని అంటాడు యువరాజ్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు వైజయంతి నిషిక. ఏమన్నావు పోలీసా అని అంటుంది నిషిక. అంటే అది అని అనేలోపు అబ్బోడా మాట మార్చద్దు నిజం చెప్పు అని అడుగుతారు. అవును వాళ్ళు పోలీసేవాడు అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వైజయంతి అండ్ నిషిక. అంటే కేడి అని అంటుంది. అవును వాడే కేడి, జేడి ఎవరో తెలీదు కానీ కేడి మాత్రం వాడే అని చెప్పేసరికి అయితే ఇప్పటి నుండి వాడితో జాగ్రత్తగా ఉండాలి అని నిషిక మనసులో అనుకుంటుంటే మొన్న మాదిరి ప్రాణాలు కాపాడుండాడు, అన్నలాగే బాధ్యత తీసుకున్నాడు, ఈ విషయంలో ఆ కేదార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని మనసులో అనుకుంటుంది వైజయంతి. ఇంకా అలా డిఎన్ఏ రిపోర్ట్స్ అయితే వచ్చే రోజు వచ్చేస్తుంది. డిఎన్ఏ రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూడగానే అందులో చాలా క్లియర్గా పాజిటివ్ రిపోర్ట్స్ అయితే వస్తాయి. ఇంకా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చేసరికి యువరాజ్ వాళ్ళు కూడా ఏమీ అనలేరనమాట. ఇంకా వెంటనే వాళ్ళనైతే ఇంకా యువరాజ్ వాళ్ళు అలా చూస్తూ ఉంటే సుధాకర్ డిఎన్ఏ పాజిటివ్ రావడంతో కేదార్ని హక్ చేసుకొని నువ్వు నా ఇంటి వారసుడివని నేను ఒప్పుకుంటున్నాను. ఇన్ని రోజులు సాక్ష్యాల కోసమే ఎదురు చూశాను, దీనికి మించి సాక్ష్యం ఎక్కడుంటుంది, కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇంటి వారసుడివని నేను రేపే ప్రెస్ మీట్లో అందరికీ చెప్తాను అని సుధాకర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదంతా చూస్తే జగదాత్రి, శ్రీవల్లి, కౌశికి వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.